కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం శాండిల్వుడ్ ను కుదిపేస్తోంది. రేణుకా స్వామి హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పొందుపరిచారు బెంగళూరు పోలీసులు. దర్శన్, పవిత్ర గౌడ్ సహా 17 మందిని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారు. హత్యకు ప్లాన్ చేయడం దగ్గర నుంచి మృతదేహం మాయం చేయడం వరకు అన్నింటికీ కలిపి దర్శన్ దాదాపు 50 లక్షలు చెల్లించినట్లుగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఇందులో 30 లక్షలు ప్రదోష్ అలియాస్ పవన్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రేణుకా స్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకురావటం నుంచి హత్య చేయటం వరకు అన్ని వ్యవహారాలు ప్రదోష్ చక్కబెట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిఖిల్, కేశవమూర్తి అనే మరో ఇద్దరికి చెరో 5 లక్షలు అందినట్లుగా సమాచారం. రేణుకా స్వామి హత్య, మృతదేహాన్ని మాయం చేయటంలో వీళ్ల పాత్ర ఉన్నట్లుగా దర్యాప్తులో బయటపడింది. తప్పుడు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు దర్శన్, పవిత్ర గౌడ స్థానంలో పోలీసుల ఎత్తు లొంగిపోయేందుకు రాఘవేంద్ర, కార్తిక్ కుటుంబాలకు మరో 5 లక్షలు చెల్లించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు రేణుకా స్వామి హత్యకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. రేణుకా స్వామిని కట్టేసి కర్రలతో చితకబాదారని, ఆ తర్వాత కరెంట్ షాక్లు ఇచ్చారని రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలో పనిచేసే రేణుకా స్వామి కన్నడలో ఛాలెంజింగ్ స్టార్ గా పేరున్న దర్శన్, తుగదీపకు వీరాభిమాని. నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపిన కొన్ని రోజులకే డ్రైనేజీలో శవమై తేలాడు రేణుకా స్వామి. పవిత్ర గౌడ, దర్శన్ క్లోజ్ ఫ్రెండ్స్. 10 ఏళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రేణుకా స్వామిపై దాడి చేసేలా దర్శన్ను పవిత్ర గౌడ ఉసిగొల్పిందని ఆరోపిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు ఎఫ్ఐఆర్లో పవిత్ర గౌడను A1 గా, హీరో దర్శన్ను A2 గా చేర్చారు. రేణుకా స్వామి హత్య కేసులో ఇరుక్కున్న హీరో దర్శన్ మరిన్ని కష్టాల్లో పడ్డాడు. అటవీ శాఖ కేసు అతడి మెడకు చుట్టుకుంది. ఈ కేసులో దర్శన్తో పాటు ఆయన భార్య విజయలక్ష్మి నిందితులుగా ఉన్నారు. గతేడాది జనవరిలో మైసూర్లో ఫామ్ హౌస్ పై దాడి చేసి దర్శన్ అక్రమంగా ఉంచిన అరుదైన పక్షులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ పక్షులను దాచి ఉంచడం చట్టరీత్యా నేరం. దీంతో దర్శన్ పై కేసు నమోదు చేసింది అటవీ శాఖ. విజయలక్ష్మి, దర్శన్ మేనేజర్ నాగరాజులను నిందితులుగా చేర్చింది. ఈ కేసులో విజయలక్ష్మి A1, నాగరాజు A2, దర్శన్ A3 గా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ను సమర్పించేందుకు సిద్ధమయ్యారు అటవీ శాఖ సిబ్బంది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.